వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నిన్న రోజు 7వ తారీఖు రోజు మేనేని స్వర్ణలత గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాళ్ళ అత్తగారైన మేనేని ప్రేమలతను రఘునందన్ రావు అనే వ్యక్తి చంపిండు అనే అనుమానం ఉన్నదని ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసు కింద నమోదు చేసి మేము దర్యాప్తు చేపట్టాం. ఈ దర్యాప్తులో భాగంగా ఎవరైతే మృతురాలు ప్రేమలత ఆమె నిన్న ఉదయం ఇంటికి బయలుదేరి నిజామాబాద్ వెళ్ళిపోతుంది. నిజామాబాద్ వెళ్ళి రిటర్న్ రాత్రి వస్తుంటే ఇతడు అక్కడే వాళ్ళ కోళ్ళ ఫామ్ దగ్గర ఉన్న నిందితుడు రఘునందన్ రావు, సురభి రఘునందన్ రావు ఈమెను చూస్తాడు. చూడగానే ఆమె ఈమెను తిట్టడం మొదలుపెడుతుంది. దాంతోపాటు ఏంటంటే గతంలో ఈమెకు అతనికి మధ్యలో గొడవలు ఉంటాయి. ఒక 1 year కింద పంచాయతీ అయితే ఆ పంచాయతీలో పెద్ద మనుషుల సమక్షంలో ఏంటంటే రఘునందన్ రావు తప్పు అని నిర్ణయించి అతనితోటి సారి కూడా చెప్పించడం జరుగుతుంది. అది దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు ఈ మధ్య తిరుగుతుంది, ఈమె ఎలాగైనా ఏదైనా చేయాలనే ఉద్దేశం ఆయనకు ఎప్పటి నుంచో మనసులో ఉంటుంది. నిన్న ఒంటరిగా చీకట్లో 9:45, 9:45 రాత్రి ప్రాంతంలో రావడం గమనించి తిట్టడంతో ఏంటంటే అదే అదునుగా భావించి అక్కడ ఉన్న కర్రతోటి తల మీద బలంగా కొడితే ఏంటంటే ఆమె రక్తస్రావమై కింద పడిపోతుంది. కింద పడిపోయిన తర్వాత మళ్ళీ కట్టెతోటి కొట్టి తర్వాత అక్కడే ఉన్న బండతోటి కూడా తల మీద మోది చంపేసి ఆ డెడ్ బాడీని ఏదైతే ఉన్నదో అక్కడి నుంచి 2 కాళ్ళు తీసుకొని ఈడ్చుకుంటూ వచ్చి మృతురాలి ఇంటి ముందట ఉన్న ఒక సిమెంట్ గాజుల బావి లోతు తక్కువ ఉంటుంది దాంట్లో వేసి దాంట్లో పైన పొరక కప్పి వెళ్ళిపోతాడు. ఈ దర్యాప్తులో భాగంగా మేము ఈరోజు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. మృతుని అరెస్ట్ చేసిన మృతుని హత్యా సమయంలో ఉపయోగించిన బ్లడ్ స్టెయిన్ క్లాత్ అంటే రక్తం మరకలు గల బట్టలు కూడా స్వాధీనం చేసుకున్నాం. సార్ నిందుడు ఆ సమయంలో తాగినాడు మధ్యాహ్నం ఇప్పుడు ఇవాళ అరెస్ట్ చేసినప్పుడు ఆ టైంలో తాగినాడు. అవన్నీ సాంకేతిక ఆధారం అన్నీ చూసి మృతురాలని చంపింది ఇక్కడే నిర్ధారించుకున్న తర్వాత నిందితుడిని అరెస్ట్ చేసి అతను స్వచ్ఛందంగా ఒప్పుకున్నాడు. అరెస్ట్ చేసి ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.